సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో ప్రారంభం. నేను ఓబుల్ రెడ్డిని పెళ్లి చేసుకుంటాను నాన్న. స్వప్న, నాకు అడ్డు చెప్పొద్దు. ఇప్పుడన్నా నన్ను పని చేయనివ్వండి. ముందే పని చేస్తుంటే అన్నయ్యలకి చావు తప్పేది. ఇద్దరు కొడుకుల్ని పోగొట్టుకున్న మాకు ఇదొక శుభవార్తను చెప్తున్నావమ్మా. నాన్న, జీవితంలో మీరెన్నిసార్లు రాజీ పడలేదు. చదువుకుందాం అనుకున్న పెద్దన్నయ్యను మా కోసం చదువు మానిపించలేదా? పిల్లల దగ్గరే ఉండాలని అమ్మ ఉద్యోగం మానేసి మా కోసం వచ్చేలేదా? ఇవన్నీ ఇష్టం లేకుండా చేసినవేగా. ఇప్పుడు నేను ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే మాత్రం తప్పేంటి? భయం నుంచి, బాధ నుంచి మీరు బయటపడాలంటే ఇంతకంటే మార్గం లేదు నాన్న. దానికంటే మన ముగ్గురం కట్టుకుని చావడం నయమమ్మా. అమ్మా, చూస్తూ చూస్తూ ఆ దుర్మార్గుడి చేతిలో నేను పెట్టలేను. నిజంగా మా సంతోషమే నువ్వు కోరుకుంటే నేను చెప్పినట్టు చేయమ్మా. ఇదిగో ఈ డబ్బు నీ పెళ్లి కోసం నా పిఎఫ్ నుంచి డ్రా చేశాను. నీ సర్టిఫికెట్స్ కూడా తెప్పించాను. ఇవి తీసుకుని మాకు దూరంగా వెళ్ళిపో. ఎక్కడికి వెళ్ళమంటావు నాన్న? ఇదిగో చూడు, అమెరికా నుంచి నీ బాబాయ్ ఎన్ని లెటర్స్ రాశాడు చూడు. నువ్వు బాగా చదువుతున్నావని, మన కుటుంబంలో నువ్వే తెలివైన దానివని నేను అక్కడికి పంపించమని రాశాడు. నిన్ను అంత దూరం పంపించడం ఇష్టం లేక నేనే ఈ లెటర్స్ అన్ని బీరువాలో దాచాను. వెళ్ళిపోమ్మా, బాబాయ్ దగ్గర వెళ్ళిపో. కనీసం నువ్వు ఒక్కదానివైనా బతుకున్నావని ఆశైనా మాకు మిగల్ని. నాన్న, మిమ్మల్ని వదిలి బాగా ఆలోచించాక ఈ నిర్ణయానికి వచ్చానమ్మా. ఇంతకంటే వేరే మార్గం లేదు. వెళ్ళిపోమ్మా. తెల్లారిసరికి అందరి జీవితాల్లోకి సూర్యుడు వస్తాడు, కానీ మన జీవితాల్లోకి ఆ దుర్మార్గుడు వస్తాడమ్మా. వెళ్ళిపోమ్మా, నా మాట విని వెళ్ళిపోమ్మా. ఇంకేం చెప్పొద్దు. అంతా సవ్యంగా జరిగితే వీలు చూసుకుని మేమే అక్కడికి వస్తాం. బయలుదేరమ్మా, బయలుదేరమ్మా, బయలుదేరు, బయలుదేరమ్మా. బయలుదేరమ్మా, బయలుదేరు. ఏం చేస్తున్నారా అక్కడ? తోడొచ్చింది, దించండి. ఇదేందే ఇలా పారిపోతున్నావేంది? నేనేమైపోతానే? ఇదిగో మన పెండ్లైనట్టు చనిపోయిన నీ అన్నయ్యలిద్దరూ మన కొడుకులుగా పుట్టినట్టు కలలు కంటాండా. దాదా దాదా దా అదేందే తల ఉంచుకుంటున్నావు? ఓ, నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడటానికి సిగ్గా? అట్టయితే నా గుండెల్లో చూడు. ఐ లవ్ యూ. నిజం? ఇంక యాడ్ ఓకే? దా
దా Many happy returns of the day, Lollipop. థ్యాంక్ యూ రా. అమ్మా, అన్నయ్య కర్నూలు నుంచి. అమ్మతో మాట్లాడతావా? అంత టైం లేదే, కాసేపట్లోనే మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అమ్మతో చెప్పు సాయంత్రం బయలుదేరుతున్నాను, సరేనా? సరే సరే, ఆల్ ద బెస్ట్. అన్నట్టు నీకు లాలీపాప్లు కొంటున్నాను, మర్చిపోన్లే. బాయ్. పట్టపగలు నడి రోడ్డు మీద అదే కొండారెడ్డి బ్రుజ్ దగ్గర ఓబులెడ్డి మీద చేయి చేసుకున్నాడు. ఎవడరా అతను? ఖచ్చితంగా కర్నూలుడు మాత్రం అయి ఉండాడు. వచ్చేసారు, వాళ్ళ మనసులో వచ్చేసారు. ఎక్కడికి వెళ్ళాలి మీరు? తెలీదు. వాళ్ళు వచ్చేస్తున్నారు.
నా కోసం మీరు అనవసరంగా ప్రాణాలు మీదకి తెచ్చుకోవద్దు. మీరు వెళ్ళిపోండి. వాళ్ళు రాక్షసులు, మిమ్మల్ని బతకనివ్వరు. నా తర్వాత ఏంటి అనుకుంటాను. మీరు వెళ్ళిపోండి ప్లీజ్. యుద్ధం మొదలయ్యాక మధ్యలోనే వదిలేయటం మగతనం అనిపించుకోదు. మీ ఊరు కబడ్డీ ఆడటానికి వచ్చాను. వచ్చాక తెలిసింది ఆడాల్సింది గ్రౌండ్లో కాదు ఇక్కడని.
ఎవడురా నువ్వు ఆ? తప్పు తప్పురా. ఒరే నా దగ్గర నుంచి 1 కోటి రూపాయలు పట్టుకుపో, మళ్ళా సంపాదించుకుంటా. ఒక 10 కేజీలు బంగారం పట్టుకుపో, మళ్ళా కొనుక్కుంటా. దా. నా గుండెలు పట్టుకుపోతే ఎట్టారా? ఒరే అది నా హార్ట్ రా, లైఫ్, వైఫ్, మై డార్లింగ్, ఐ లవ్. రే స్వప్న మెరుపు అయితే నేను ఉరుమన్రా. స్వప్న సంక్రాంతి ముగ్గైతే అందులో నేను గొబ్బెమ్మన్రా. గంగిరెద్దు వచ్చి గొబ్బెమ్మను తొక్కినట్టు నా గుండె గొబ్బెమ్మను తొక్కేస్తావా? కర్నూలు కొండారెడ్డి బురుజు సెంటర్లో నా మీదే చేయేస్తావా? ఒరే నేను మామూలుగా చంపను రోయ్, ముక్కలు ముక్కలుగా నరికి మా ప్రేమకు రక్తాభిషేకం చేస్తా. రేయ్ వీడి బాడీ నుంచి ఎవరికి ఏ ముక్క కావాలో నరుక్కోండ్రా. వెళ్ళండి, వెనకాలండి, వెనకాలండి, వెనకాలండి. మాయల పకీర్ ప్రాణాలు చిలకలో ఉన్నాయో లేవో తెలియదు కానీ నీ ప్రాణాలు దీని దగ్గర ఉన్నాయని తెలిసిపోయింది. నీ ప్రాణాలు నీకెంత ముఖ్యం అంతకన్నా నా ప్రాణాలు నాకు ముఖ్యం. స్వప్న వంటి మీద రక్తం వస్తే నేను తట్టుకోలేదు. నీకేం కావాలో అడుగు, ఇచ్చేస్తాను. కానీ రాయ్ ఇట్రా, రా ఇట్రా, రా రా. వచ్చాడు వచ్చాడు. పంచిప్పు ఇప్పో. ఇప్పురా ఇప్పు. ఇప్పేశాడు ఇప్పేశాడు. వదిలే వదిలే, ఇప్పేశాడు. వదిలే. కింద పరు, కింద పరచురా, పరచు. రాయ్ ఆ కత్తులని ఇందులో పడేయండిరా. కత్తులు పడేయండిరా. పడేస్తామండ్రా, పడేస్తామండి. మొత్తం వేసేస్తారు, మొత్తం వేసేస్తారు. వదిలే వదిలే వదిలే. మూట కట్టు, మూట కట్టు. మూట కట్టాను. కట్టేశాను కట్టేశాను. రక్తం రక్తం రక్తం. వదిలే. రే ఇక్కడ రా, ఇక్కడికి రా. రారా వచ్చాడు ఈ వచ్చాడు. మూట తీసుకెళ్ళి ఆ జిప్సీలో పడే, దాంట్లో తప్ప మిగతా బళ్ళన్నిట్లో గాలి తీసేయి. త్వరగా వెళ్ళండి, అన్ని బండలు గాలి తీసేయండి, తీసేయండి. ఇదిగో 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 కత్తులు పడేస్తారు, గాలిలో తీసేస్తా అంటారు. అమ్మాయిని వదిలే, అమ్మాయిని వదిలే వదిలే వదిలే. నువ్వు వెళ్ళి ఆ జిప్సీలో కూర్చో. కత్తి తీసుకో, తీసుకో. ఇంకా ఎక్కడికని ఫోన్ చేయమంటావు? బంధువులలో లేడు, ఫ్రెండ్స్ దగ్గర లేడు. లక్కి చెప్పినట్టు చెప్పారు, ఈ మ్యాచ్ గెలిస్తే నీ లైఫ్ మారిపోతుందిరా అని. మన మాట లెక్క చేశాడా? అసలు అసలు మ్యాచ్కే వెళ్ళలేదట. ఎక్కడ సార్ మీ అబ్బాయి? టాలెంట్ తగ్గ గుర్తిప్పిద్దాం అనుకుంటే మ్యాచ్లోనే పార్టిసిపేట్ చెయ్యకపోతే మేమేం చెయ్యగలం అని ఆఫీసర్స్ అంటుంటే అలా తీసేసినట్టు. వాడిని కొడుకుని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాడు. మా నాన్న మన గురించి. అయ్యో వాడు కబడ్డీ ఆడడానికి వెళ్తున్నాడు కదా, అవసరానికి ఉపయోగపడతాయని డబ్బులు కూడా ఇచ్చాను కదండి. మా అమ్మ భలే మంచిది. ఇచ్చావా? ఇలా డబ్బులిచ్చే వాడిని అడ్డగాడిలా తయారు చేశావు. నోరు తెరిస్తే చాలు వద్దాలాడడం, చాడీలు చెప్పడం. నువ్వు వెర్రి దానిలా అవన్నీ నమ్మేసి వాడిని వెనక్కేసుకుని రావు.
అసలు ఆ బ్యాంకులో అమ్మాయికి ఏం చెప్పాటో తెలుసా? మా నాన్న మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నాడు అని చెప్పాడు. ఆ అమ్మాయి మొన్న నాకు ఫోన్ చేసి ఒకటే బాధపడిపోవడం, సారీ సార్, నేను మా వారికి అన్యాయం చెయ్యలేను అని. వాడితో ఒకటి కాదు అన్నప్పుడు. ఈసారి ఎలాగైనా వాడు సెటిల్ అవ్వాలని ఎప్పుడు దేవుడికి కనీసం దండం కూడా పెట్టని నేను నిన్న గుడికి కూడా వెళ్ళి మొక్కుకొచ్చాను. మరి ప్రసాదం కూడా తెచ్చారు. ఇదిగో వసుంధరా, ఇక్కడ నాపకు. ఈ రోజు ఓడో నేను తేలిపోవాలి. అవును డాడీ, ఈసారి వదలకు. నాకు కూడా పెద్ద తలకాయ నొప్పి అయిపోయాడు. ఎవరు కూడా కెరియర్ కి సంబంధించిన విషయాల్ని ఇంత సిలిగా తీసుకోరు. చెల్లెలు రాణి రాణి చాలా డేంజర్. అసలు ఏం సాకు చెప్తాడో చూద్దాం. ఏం చెప్పినా నో ఎక్స్క్యూజ్. కెరియర్ కంటేనా? చెప్తా అయిపోయాడు ఈ రోజు. వేసుకుంటావా? ఇన్ని రోజులు అమాయకురాలైన అమ్మనే చూశాడు, ఈ రోజు చూస్తాడు. తల్లో జైలు మీదకి రావాలి అదొకటి. నేనే లోసార్ మోహన్ చూపించేసి వస్తాను. ఇక్కడే ఉండు. కొట్టండి నన్ను కొట్టండి. టోర్నమెంట్కి వెళ్ళి ఆడకుండా తిరిగి వచ్చానంటే మీకే కాదు, ఏ తండ్రికైనా కోపం వస్తుంది. నన్ను కొట్టండి నాన్న, చితక్ కొట్టండి. ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ పారేసినప్పుడు మీరు నన్ను కొట్టలేదు. ఇంటర్మీడియట్ పరీక్ష ఎగ్గొట్టి జ్వరం అబద్ధం అన్నప్పుడు మీరు నన్ను కొట్టలేదు. అప్పుడే కొట్టుంటే ఇప్పుడు ఇలా అయ్యేవాడా అని అమ్మ అడక్క ముందు నన్ను కొట్టండి నాన్న, నన్ను కొట్టండి. ఒరేయ్, ఈ ఓవర్ యాక్టింగ్ వద్దు. ఒంటి మీద దెబ్బేంటి? మ్యాచ్ మానేసి ఊళ్ళో వాళ్ళ గొడవల్లో తలదూర్చావా? లేదమ్మా, ప్రాక్టీస్ కొంచెం ఓవర్ అయిందంతే. ఆడని మ్యాచ్ కి ప్రాక్టీస్ ఒకటా? హాస్యానికి ఇది టైం కాదా ఆశ? ప్లీజ్. నిజంగానే తండ్రులు కొడుకుల మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారు. నా కోసం ఎప్పుడు గుడికి వెళ్ళిన నాన్న గుడికి కూడా వెళ్ళి మొక్కుని ఉంటారు. అదేంట్రా నానన్న మాటలు అచ్చం విన్నట్టే చెప్తున్నా? తండ్రి మనసు కొడుకు తెలుస్తుంది కానీ కూతురికి ఏం తెలుస్తుంది? 18 ఏళ్ళు పెరగటం, క్వాలిఫై అవగానే అక్షంతలు ఎంచుకొని అత్తారింటికి వెళ్ళటం, ఇదిగా మీరు చేసేది. మ్యాచ్ ఆడకుండా వచ్చి నా మీద పడతావేంటి? ఆడకుండా రావటం నేనేం తెలివి తక్కువనా? ఈ మ్యాచ్ అటు ఇటు అయితే నేషనల్ కప్ ఫైనల్స్కి ఎంట్రీ కుదరదని కర్నూలుకి వెళ్ళాక తెలిసింది. అయినా ఈ విషయం నాతో చెప్పమని నీకు బర్త్డే విషెస్ చెప్పినప్పుడు చెప్పమని చెప్పానే, చెప్పలేదా? నాకెప్పుడు చెప్పా? బర్త్డే హడావిడిలో మర్చిపోయి ఉంటావులే. అయిందేదో అయింది. నానా, ఈసారి నేను తప్పకుండా నేషనల్ కప్ గెలుస్తాను. ఆశా మీద ఒట్టు. నీ మీద నాకు నమ్మకం లేదు, నా మీద ఒట్టేకు. నీ మీద ఒట్టు. వద్దు బాబు, 10th క్లాస్లో స్టేట్ ర్యాంక్ వస్తానని బాంబు మీద ఒట్టేశావు పాపం. అది బామ్మ కాస్త తొందరపడిందంతే. మీ మీద ఒట్టు నాన్న. అమ్మా నాన్న, ఆకలమ్మా, పొద్దునుంచి ఏం తినలేదు, మాదా కావాలని తల్లి. రే నా పూరీలేవి? ఏం పూరి? అమరీష్ పూరియా, ఓం పూరియా? తినే పూరి. మెక్కేసి ఉంటావు. కాదు, హలో, నువ్వే తినేసుంటావు. విజయవర్మ హియర్. కావాలంటే నా ప్లేట్ చూడు, నా పూరీలు నావి. మరి ఏమైనట్టు? నువ్వేదో మోసం చేస్తున్నావు. అమ్మా చూడవే, అన్నయ్య నా పూరీలు కొట్టేశాడు. అయినా నీకు పూరీలంటే డోంట్ వరీ, అన్నం తిను. టేక్ కేర్ ఆఫ్ ఇట్. థాంక్యూ సార్. హే, నా పూరీలేవి? దొంగలు ఎత్తుకెళ్లారు. ఏంటండి చిన్నపిల్లలాగా? ఇందాకే కదా నాన్న తిన్నావు. మా నాన్నకు పెరుగను పెట్టు. నా భోజనం అయిపోయింది. ఇవిగో పూరీలు బాగుంటాయి, తిను. మా అమ్మ చాలా బాగా చేస్తుంది. మంచినీళ్ళు తాగమ్మా. నేను కాదమ్మా. ఎవర్రాది? ఎవర్రాది? నేనే నానా. మంచినీళ్ళు తేనా? నేనే వస్తున్నా. ఇదిగోరా మంచినీళ్ళు తాగు.
లోపలికి వెళ్తే అవుతానమ్మా. అదేంట్రా అన్నయ్య 2 సార్లు వినబడుతున్నాయి ఎక్కిళ్ళు? అది ప్రాక్టీస్లో వోకల్ కార్డ్ దెబ్బతింది. ప్రాక్టీస్ ఎక్కువైతే స్పైనల్ కార్డ్ దెబ్బతినాలి కానీ వోకల్ కార్డ్ దెబ్బతినవేంటి? అవును కదూ. అది నాన్న లడ్డుగాడు లేడు, లడ్డుగాడు ఆడు గొంతు పట్టేసుకున్నాను నాన్న. ఓహో. స్వప్న, నీకేం భయం లేదు. నువ్వు అమెరికాకి వెళ్ళాల్సిన ఏర్పాట్లన్నీ నేను చూస్తాను. రేపే నీ పాస్పోర్ట్ వీసా పనులు మొదలు పెడతాను. మీ పేరెంట్స్ కోరుకున్నట్టు నువ్వు హ్యాపీగా అమెరికాకి వెళ్ళి నీ బాబాయ్ దగ్గర చదువుకోవచ్చు. సరేనా? ఇంకా బెంగేం పెట్టుకోకుండా పడుకో. గుడ్ నైట్. हम पहुंच गए. यस, ओके. ఏరా పెద్దోడా, చుట్టం సూపుగా వచ్చినావు. నీ తమ్ముణ్ణి దెబ్బ కొట్టినోడిని పీక్కోసి ఆడి కాళ్ళ దగ్గర పడేయక ఎందుకురా నీకు ఆ హోము? నీ వెంట మళ్ళీ 10 కార్లు, పోలీసులు, పెద్ద బందోబస్తు. పోనీ అబ్బా. ఎవడ్రా నా తమ్ముని మీద చేసినాడు? తెలీదు. యాడుంటాడు? తెలీదు. ఫు, నా తాయి. ఆ డిటిల్లాడన్నా తెలుసా? హైదరాబాద్ సైడ్ లేరన్నా. హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీ నుంచే రంగారెడ్డి బోర్డర్ దాకా లాండ్ ఆర్డర్ లగెత్తిస్తా. పిల్లని తెచ్చి నీ పెళ్లి చేస్తా. అద్దీ మగతనం అంటే ఇప్పుడు నా బిడ్డ అనిపించినావు సిన్నోడా. ఇక దాంతో నీ పెండ్లి అయినట్టే. ముందాడు చావు, తరువాతే పెండ్లి. అమ్మోరే, తోకం తొక్కొచ్చావు. ఆ ఓబుల్ రెడ్డి సామాన్యుడు కాదు రోయ్. ఓబుల్ రెడ్డి అంటే కొంపది శివారెడ్డి తమ్ముడు కాదు కదా? శివారెడ్డి ఆడవాడు మీ నాన్నకి మొగుడు, హోమ్ మినిస్టర్. ఈ స్టేట్ మొత్తం వాడి గుప్పెట్లో ఉంది. వాళ్ళ నుండి తప్పించుకోవడం ఇంపాసిబుల్ రా. సర్లే, నువ్వు ఎలాగో అమ్మాయిని పంపించేసావు కదా, కొన్నాళ్ళ పాటు నువ్వు జాగ్రత్తగా ఉంటే సరిపోద్ది. ఏంటి పంపించేది? పాస్పోర్ట్ వీసా అక్కర్లేదా? అంటే ఆ అమ్మాయి ఇంకా ఇక్కడే ఎక్కడుంది? మా ఇంట్లో నా గది వార్డ్రోబ్లో దాచిపెట్టాను. మీ ఇంట్లోనా? మీ నాన్న అసలే చండా శాసనుడు రా. తాచుపాన్ తొక్కొచ్చి పుల్నోట్లో తలబెట్టినట్టుందిరా నీ పని. పోయి మీ ఇంట్లో ఎలా ఉంచారు అమ్మాయిని? ప్రస్తుతానికి అదే సేఫ్ అనిపించింది. ఈ సిచ్యువేషన్లో అమ్మాయిని ఫారిన్ పంపడం చాలా కష్టం. పాస్పోర్ట్ వీసా సంపాదించడం ఆటలు కాదు. అలాంటి ఆటలు మనకేం కొత్త కాదు కదరా. ఒరే అజయ్, ఎప్పుడు ఎలా మొదలు పెట్టాలో నువ్వే చెప్పు. కర్నూల్లో మ్యాచ్ పోయినా ఈ గేమ్ మాత్రం మనమే గెలవాలి. ఎస్, అవునరా. రేయ్, హైదరాబాద్ పరువు తీశారు కదరా. ఏం మాల్ పెట్టుకుని దానికి వచ్చారా? ఏంటా మీరు మాకు చెప్పేది? మీరు పదండి. మీ ప్రతాపం ఏంటో గ్రౌండ్ లో చూపించాల్సింది. వీళ్ళ లెవెల్ గల్లీలే గానీ గ్రౌండ్ లో పనికిరారా. మీకెందుకు నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్ ఇలా వీధి కుక్కల పడి తిరక్క? ఆడంగేదలా మాటలు కాదురా. గమ్ముంటారా, చూసుకుందాం. రేయ్ పోతా. ఏంటా నువ్వు వాళ్ళంతా మాట్లాడుతుంటే? ఇప్పుడు వద్దు. ఏమైందిరా నీకు? నువ్వేగా చెప్తున్నాను కదా ఇప్పుడు వద్దని. అంటే మూత పడుకుంటావా? రేయ్, మీరు ఇంకా ఆడటానికే కాదురా, కొట్లాడటానికి కూడా పనికిరారా. పాపం కర్నూల్లో కట్ చేసి ఉంటారా. వాళ్ళు అలా రెచ్చిపోతే ఏంట్రా చూడలాగా? మేము మాటలు ఓడిపోవచ్చు కానీ మన రక్తం ఉడికిపోతుందిరా. నా నెత్తురు సంగతి తెలీదా మీకు? ఎట్టి పరిస్థితుల్లో అమ్మాయి అమెరికాకి వెళ్ళేదాకా ఎవరి దృష్టిలో పట్టడం అంత మంచిది కాదు. ఈ ఆవేశాన్ని అంతా కూడగొట్టుకుని ఎప్పుడు ఎక్కడ వాడాలో అక్కడ వాడదాం. యాసిడ్ బ్యాచ్, యాసిడ్ బ్యాచ్. రేయ్, మా సోడా బ్యాచ్తో పెట్టుకోకండిరా.
ఏంట్రా మావ వీళ్ళకి ఏమైంది? ఇదివరకు ఒక చిన్న మాట కూడా పడేవాళ్ళు కాదు. నిజంగానే కర్నూలు ఏమైనా అయిందంటావా? కర్నూలులోనే ఏదో జరుగుండాలరా. సిటీ బార్డర్లో ఉన్న చెక్ పోస్టులన్నీ అలర్ట్ చేశాను సార్. ట్రాఫిక్ పోలీసుని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాను సార్. వాడు మన ట్రాప్ నుంచి తప్పించుకోలేడు. డిపార్ట్మెంట్లో ఉన్న బెస్ట్ ఆఫీసర్స్ అందరికీ కేసు అప్పగించాం. సార్ సార్ ఏం చేస్తున్నారయ్యా? అసలు మీ పోలీస్ యంత్రాంగం నిద్రపోతుందా, పనిచేస్తుందా? వీడు నిద్రపోతా పోలీస్ యంత్రాంగం నిద్రపోతుందంటాడు. హైదరాబాద్లో గల్లీ గల్లీ సోదా చేయండి. నా తమ్ముణ్ణి చూస్తా ఉంటే కడుపు తరుక్కుపోతా ఉండదే. వాడెవడో నా తమ్ముడికి కాబోయే భార్యను లేపుకుపోయా. లేపుకుపోవటం కాదు, కిడ్నాప్. కిడ్నాప్ కిడ్నాప్ మీరందరూ ఏం చేస్తారో నాకు తెలియదు. 24 అవర్స్లో ఆ అమ్మాయిని తీసుకురావాలే, వాడిని వేసేయాలి. రే అమ్మాయి పాస్పోర్ట్ ఏమైంది? అదంతా నాకు అనవసరం, ఏదో రకంగా మేనేజ్ చెయ్యి. అమ్మా రే నేను తర్వాత చేస్తా. ఇక్కడ మంచం మీద నా డ్రెస్ పెట్టా నీదే. ఏయ్ ఏం డ్రెస్సు? ఇక్కడ పెట్టాను రా. అయినా అస్తమాన నా రూమ్లో నీకేంటి పని? వెళ్ళి అమ్మ రూమ్లో స్నానం చేయొచ్చు కదా. ఎల్లో డ్రెస్ రా, ఇక్కడ పెట్టాను. ఎల్లో డ్రెస్ అని నొక్కి చెప్తున్నావు ఏంటి? ఆ డ్రెస్లో వస్తాను ఎవరికైనా మాట ఇచ్చావా? నువ్వు ఉండరా. ఏయ్ ఇది నా వార్డ్రోబ్, ఎన్నిసార్లు చెప్పాలి దీన్ని ముట్టుకోవద్దని? సరే ముట్టుకోవద్దు అంతేగా. ఎందుకు రా అలా అరిచావు? నేను భయపెట్టానికి భయపడ్డావు కదా. కొంచెం ఓవర్ అయింది. చూసావా నా డ్రెస్ ఇక్కడే ఉంది. రే అజయ్, జ్యూస్ తాగరా. ప్రాక్టీస్ అది బాగా చేస్తున్నావా? జరుగుతుందమ్మా. జ్యూస్ తాగి గ్లాస్ ఇవ్వు. నేను ఇస్తాగా, నువ్వు వెళ్ళమ్మా. తాగరా. నువ్వు వెళ్ళమ్మా, నేను ఇస్తా కదా. ఏంటమ్మా? తప్పుకోరా. ఏంటి తప్పుకోరా? అరే తప్పుకోమంటే లే అడ్లేరా. ఏంటమ్మా? ఏదో తక్కువైంది బొమ్మకి. బొమ్మ కదా, ప్రాణం తక్కువ ఏంటిది? ఇది తక్కువైంది. అమ్మా బొట్టే కదమ్మా, నేను పెడతా, నాకివ్వు. ఇప్పుడు చూడు ఎంత ముద్దొస్తుందో. ఎంత చక్కనైన పెళ్ళం దొరకాలరా నీకు. ట్రై చేద్దాం. సరే నువ్వు రా రా, గ్లాస్ తీసుకో రా. కొన్నాను. ఈ సిమ్ కార్డులో వినిపించే మొట్టమొదటి వాయిస్ నీదే కావాలి. అందుకే సావిత్రిని కూడా కాదని మొదటిగా నీకే ఫోన్ చేశాను. నంబర్ చెప్తాను, రాసుకో. 9848032919. చేస్తావు కదా? ఎవరు మీరు? స్వీట్ సార్. నో స్వీట్స్. విషయం చెప్పు. షుగర్ ఉందా? లేదు, బెల్లం ఉంది. ఏ ఉంటే నీకు ఎందుకు? విషయం చెప్పు. విషయం ఏంటంటే సార్, వీళ్ళ కజిన్ పాస్పోర్టు పోస్ట్లో పంపిస్తాం. అంటే చేతికి ఇవ్వం.
డబ్బులు బయటపడున్నాయి మీవా సార్? కావు, మీవి. తీసి జేబులో పెట్టుకోండి, లేకపోతే పోలీసులు వచ్చి పట్టుకెళ్తారు. హలో హలో. 5 కుంటల లడ్డు, 8 కుంటల జిలేబీ. నీ స్వీట్ దుకాణం బయట పెడతావా? నాకు ఫోన్ వచ్చేస్తుంది. ఇట్రాను. నువ్వు ఆగరా బాబు. అయితే పాస్పోర్ట్ చేతికి. పాస్పోర్ట్ హాత్ మే దేనా మనా హై. ప్లీజ్, దయచేసి ప్లీజ్ గెట్ అవుట్. ఫోన్ బాగుంది. రే, ఆ సెల్ నెంబర్ ఎంత అన్నాడు? 9848032919. హాయ్ డార్లింగ్. డార్లింగ్ ఏంటే? అరే టోనీ, నేను రా శివగాణ్ణి. ఎక్కడున్నావురా? చూడు శివ, నా పేరు సుబ్రహ్మణ్యం. ఇది టోనీ నెంబర్ కాదు. ఈ ఫోన్ నాది, టోనీది కాదు. రాంగ్ నెంబర్. టోనీది వేరే నెంబర్ అయి ఉంటుంది. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. పెట్టేయి. హాయ్ డార్లింగ్. ఒరే టోనీ, పాత బస్తీలో గొడవలు జరుగుతున్నాయిరా. తొందర రారా, నీ అబ్బారే నీకోసం వెయిటింగ్ రా. అరే భయ్యా, నా పేరు సుబ్రహ్మణ్యం. నేను పాస్పోర్ట్ ఆఫీసర్ని, టోనీని కాను. ఇందాక కూడా ఇలాగే ఎవరో ఫోన్ చేశారు, వాళ్ళకు కూడా చెప్పేసి పెట్టేశాడు రా. ఇప్పుడు లడ్డు కట్టాను. నువ్వు చేయరా. डार्लिंग। रे टोनी, हाँ मैं फिरोज रे। अच्छा सुन, घर आते आते 8 किलो चिकन लेकर आना। अच्छा सुन, एक 20 किलो मटन भी लेकर आना। ओके? ఈ చికెన్ ఏమిటి, ఈ మటన్ ఏమిటి, మీ అమ్మ కడుపులో బాడా. నా పేరు సుబ్రహ్మణ్యం రా, నేను పాస్పోర్ట్ ఆఫీసర్ రా. పెట్టేరా పోరు. ఇప్పుడు ఫినిషింగ్ టచ్ నేను ఇస్తాను. బాగా నవ్వావు. వాట్ డార్లింగ్? నేను టోనీని మాట్లాడుతున్నాను. నాకేమైనా ఫోన్లు వచ్చినాయా? రే టోనీ, నేనేమన్నా నీ పర్సనల్ టెలిఫోన్ ఆపరేటర్ అనుకున్నావురా? పాస్పోర్ట్ ఆఫీసర్ రా. నేనేదో కొత్తగా సెల్ ఫోన్ కనుక్కున్నాను. ఒకడేమో శివాన్ అంటాడు, ఇంకొకడేమో పాత బస్తీకి రమ్మంటాడు, ఇంకొకటి ఫోన్ చేసి చికెను మటను తెమ్మంటారు. ఎందుకురా నన్ను ఇట్ట కాల్చుకు తింటున్నారు? మీరు కాదురా నన్ను కాల్చుకు తింటోంది, ఇది. ఇది నన్ను కాల్చుకు తింటోంది. అసలు ఇదే లేకపోతే అవును. గుడ్ బై సార్. పాస్పోర్ట్ ఎక్కడుందయ్యా? ఇక్కడే ఉంది సార్. తీసుకోండి, మొత్తం తీసుకోండి. ఇదిగో సార్. థ్యాంక్ యూ సార్. మోస్ట్ వెల్కమ్. సార్, డార్లింగ్ గారు ఫోన్. పాస్పోర్ట్ పని అయిపోయింది. వీసా సంగతి చూడాలి. అజయ్, నువ్వు కర్నూలు నుంచి స్వప్నం తీసుకొచ్చిన చెప్పి పోలీసులకు దొరికిపోయింది. రే, మీకు ఇక్కడేంట్రా పని? జనం పోగైతే ఏం జరుగుతుందో చూద్దామని. ఏంటి చూసేది? వెళ్ళండి, వెళ్ళి ప్రాక్టీస్ చేయండి. ఇప్పటిదాకా ప్రాక్టీస్ చేసే వచ్చాం. కప్పు కొడతామని ఒట్లు వేయడం కాదు, కొట్టి చూపించాలి. కప్పు గెలిచేదాకా వెళ్ళి ప్రాక్టీస్ చేయండి. సార్, స్నిఫర్ డాగ్స్ ఆన్ ది వేలో ఉన్నాయి సార్. గుడ్, గో. స్నిఫర్ డాగ్స్ అంటే వాసన చూసి ఫాలో అయ్యి మీ ఇంటికి వచ్చి ఈ విషయం మీ నాన్నకు తెలిస్తే?
స్వప్న ఇక్కడ ఉంటే అంత మంచిది కాదు. దొరికిపోయేలా ఉన్నాం. ఇక్కడి నుంచి వెళ్ళిపోతారా? ఎవరా స్వప్న? స్వప్నానా? స్వప్న ఎవరు? చెప్తావా నాతో చెప్పమంటావా? నీకు దండం పెడతాను, ఎవరితో చెప్పదు ప్లీజ్. సరే ఏంటి కదా? ఆశ, నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు? చెల్లెలేని అక్కైనా నువ్వే కదా. విషయానికి రా తమ్ముడు. ఎవరా స్వప్న? అది స్వప్న. స్వప్న ఇక్కడి నుంచి నువ్వేం చెప్పినా వింటాను. కాబట్టి రూమ్ కూడా నువ్వే తీసేసుకో. మమ్మల్ని మాత్రం గంట నుంచి గట్టెక్కించవా ప్లీజ్. మీరిద్దరూ వెంటనే డాబా మీదకి పారిపోండి. ఎవరైనా వస్తే నేను చూసుకుంటాను. థ్యాంక్స్ లాలీపాప్. సార్, కిడ్నాపర్ చాలా తెలివైన వాళ్ళ ఉన్నాడు. ఎక్కడ ఆధారాలు దొరకకుండా చాలా జాగ్రత్త పడ్డాడు. స్నిఫర్ డాగ్స్ వల్ల కూడా ఏం లాభం లేకపోయింది. అసలు మనల్ని మిస్లీడ్ చేయడానికి ఈ ఏరియాలో జిప్సీని వదలాడనిపిస్తుంది. అయినా ప్రయత్నాలు ఏమీ ఆపద్దు. కావాలంటే టాస్క్ ఫోర్స్ సపోర్ట్ తీసుకోండి. ఓకే? ఓకే సార్. గో. అరే, నువ్వు ఎప్పుడు ఇంటికి తిన్నగా వెళ్ళలేదు. అదేరా వాళ్ళు నీకు సేఫ్ అయింది. మావా, డాగ్స్ ఏం కనిపెట్టలేకపోయారా? క్లూస్ ఏం దొరకలేదు రాజయ్. ఒరే, అమ్మాయి సేఫే కదా? సేఫ్. రేయ్, ముందే చెప్పాను కదరా, మీ నాన్న పెద్ద ఖతర్నాకురా, వద్దురా ఇంట్లో పెట్టదురా అని. అటు పోలీసులు తప్పుదారి పట్టబట్టి సరిపోయింది. ఇంతకీ ఆ అమ్మాయి ఎక్కడరా? స్వప్న, అరిగో త్వరగా రండి. అయితే రేపు నేను స్వప్నం తీసుకెళ్లి వీసా పని చూసుకొని వస్తాను. ఈలోగా మీరు నేషనల్ గేమ్స్ ప్రొసీడింగ్స్ ఫాలో. ఓకే, అలాగే రా. కర్నూలు నుంచి మా అన్నయ్య అమ్మాయిని తెచ్చాడన్నానే, ఆ అమ్మాయి ఈ అమ్మాయే. ఈ డ్రెస్ కూడా నాదే తెలుసా? రండి షేక్ హ్యాండ్ ఇవ్వండి. హాయ్. హలో. హాయ్. హౌ క్యూట్. ఏంటది? అమ్మాయి ఏమన్నా బొమ్మ అనుకున్నావా? హౌ క్యూట్ అంట. అయినా మందన్ మొత్తం తీసుకొచ్చావంటే ఇంకెవరన్నా బ్యాలెన్స్ ఉన్నారా? ఓల్డ్ సిటీ మొత్తం చెప్పేసావా? నువ్వు ఉండరా స్వప్న, నీకేం భయం లేదు. మేమందరం ఉన్నాంగా. నువ్వు రేపు మాతో స్కూల్కి వచ్చేసాయి. స్కూల్ కా? షూ. ఇంకా లాభం లేదు. రే లడ్డు, ఎస్ మామా. వీళ్ళని తీసుకెళ్ళి ఐస్ క్రీమ్లు, చాక్లెట్లు, లాలీపాప్లు, లడ్లు కూడా కొనిపెట్టి. ఓకే, కమాన్ కమాన్ కమాన్, రండి పిల్లలు, రండి రండి. ఏం కావాలి? క్యాడ్బరీ ఏ లాలీపాపా? ఏ మీ దగ్గర కింగ్ ఫిషర్ బ్యాక్ పైపర్ లాంటి దొరకవా? పోనీ అవే తీసుకెళ్ళి కొనిపెట్టారా? అన్నయ్య నాన్రా. ఆశ ఎట్రా రా. నేను రాను. లాలీపాప్ ఆగో. ఆగో. లాలీపాప్. ఏంట్రా, ఏమైందంటావు? వాళ్ళు గుర్తొచ్చుంటారు. ఇప్పుడు ఎలా రా అన్నయ్య? ఇవాళ ఏం వారం? వారాలు తేదీలు నీకేం గుర్తుంటాయి? ఇవాళ శుక్రవారం, ఫ్రైడే. సో ఇవాళ నువ్వు ఏడకూడదు. కావుంటే రేపేడు. నిన్న కూడా ఏడ్చినట్టున్నావు. బట్ ఇవాళ మాత్రం ఏడకూడదు. ఒకసారి అది చూడు. Happy birthday to you. Happy birthday to you. Happy birthday.
డేట్ ఆఫ్ బర్త్. సో ఇవాళ నీ పుట్టినరోజు. ఊదు. లాలీపాప్ అలా చూస్తావేంటి? పెట్టు. హ్యాపీ బర్త్డే. ఇదెవరి కోసం తెచ్చు? థ్యాంక్ యూ. ఈ బర్త్డే పార్టీ अच्छी है ना. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.